హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇటుక బట్టీల వ్యాపారం గురించి తెలుసుకుందాము. బ్రిక్ కిల్ బిజినెస్. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. భారతదేశంలో ఇటుక బట్టీల వ్యాపారం నిర్మాణ పరిశ్రమలో ఒక ముఖ్యమైన భాగం. భారతదేశ జీడిపికి దాదాపు 6% తోడ్పడుతుంది మరియు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. అంచనా ప్రకారం 1,00,000 మంది అంటే 1,00,000కి పైగా బట్టీలు ఏటా బిలియన్ల కొద్దీ ఇటుకలను ఉత్పత్తి చేస్తాయి. ఇక ఫ్రెండ్స్, ఇందులో పరిశ్రమ పరిణామాలు చూసినట్లయితే భారతదేశం ఇటుకల ఉత్పత్తిలో ప్రధానమైనది. చైనా తర్వాత 2వ స్థానంలో అయితే ఉంది. ఆర్థిక ప్రభావం అనేది చూసినట్లయితే భారతదేశ జీడిపికి ఇటుక పరిశ్రమ గణనీయంగా దోహదపడుతుంది. అలాగే ఫ్రెండ్స్, పెట్టుబడి గురించి మాట్లాడినట్లయితే 5 లక్షల రూపాయల కనీస ప్రారంభ పెట్టుబడితో మంచి. ఇక లాభదాయకత గురించి మాట్లాడినట్లయితే ఇటుక తయారీ అధిక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరియు తక్కువ తిరిగి చెల్లించే కాలంతో లాభదాయకమైన వ్యాపారంగా ఉంటుంది. మార్కెట్. ఇటుక పరిశ్రమ చాలా వరకు అసంఘటితంగా ఉంది. అనేక చిన్న తరహా కార్యకలాపాలు మరియు ప్రాంతీయ భాగస్వాములు ఉన్నారు. ముడి పదార్థాలు చూసినట్లయితే అంటే ఈ పరిశ్రమ ప్రాథమిక ముడి పదార్థంగా బంకమట్టిపై ఎక్కువగా ఆధారపడుతుంది. కొన్ని ప్రాంతాలు ఫ్లై యాష్ని కూడా ఉపయోగిస్తాయి. అలాగే ఫ్రెండ్స్, ఇందులో ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడానికి కీలకమైన పరిగణనలు అనేవి చూసినట్లయితే మార్కెట్ పరిశోధన, వ్యాపార ప్రణాళిక, అలాగే మీరు స్టార్ట్ చేసే బిజినెస్ ప్లేస్, అలాగే మీకు కావాల్సిన పరికరాలు, పర్మిషన్స్ అండ్ లైసెన్స్, అలాగే ఫ్రెండ్స్ శ్రమ, మార్కెటింగ్, అలాగే స్థిరత్వం. సో ఫ్రెండ్స్, మీ ఇటుక ఉత్పత్తి ప్రక్రియలో పర్యావరణ అనుకూల పద్ధతులను పరిగణించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.